అందరికీ నమస్కారం. శనివారం వెంకటేశ్వర స్వామిని పూజిస్తే ఏం జరుగుతుంది? శనివారం అంటే చాలా మందికి ముందుగా గుర్తొచ్చేది శనిదేవుడు. కానీ అదే శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామిని ఎందుకు ప్రత్యేకంగా పూజిస్తారు? శ్రీవారికి శనివారం అత్యంత ప్రీతికరమైన రోజు అని భక్తులు ఎందుకు నమ్ముతారు? శనివారం స్వామివారిని పూజిస్తే మన జీవితాల్లో ఏం జరుగుతుందని పురాణ విశ్వాసం ఈ వీడియోలో తెలుసుకుందాం. శ్రీ వెంకటేశ్వర స్వామిని భక్తులు కలియుగ ప్రత్యక్ష దైవంగా కొలుస్తారు. స్వామివారిని ఏ రోజైనా భక్తితో పూజించవచ్చు. అయితే శనివారం రోజున వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం, పూజించడం ప్రత్యేకమైనటువంటి ఆధ్యాత్మిక ప్రాధాన్యత కలిగినదిగా భక్తులు భావిస్తారు. శనివారం ఎందుకు ప్రత్యేకం? హిందూ సంప్రదాయంలో శనివారం శని గ్రహానికి సంబంధించిన రోజుగా భావిస్తారు. శని ప్రభావం వల్ల జీవితంలో కష్టాలు, ఆలస్యాలు, పరీక్షలు ఎదురవుతాయని జ్యోతిష విశ్వాసాలు చెబుతాయి. అలాంటి సమయంలో శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆశ్రయిస్తే స్వామివారి కృప లభిస్తుందని భక్తుల యొక్క విశ్వాసం. అందుకే శని ప్రభావం నుంచి ఉపశమనం కోరుతూ శనివారం వెంకటేశ్వర స్వామిని ప్రార్థించే సంప్రదాయం అనేక ప్రాంతాల్లో కనిపిస్తూ ఉంటుంది. అయితే ఇది ఆధ్యాత్మిక విశ్వాసం. శని దోషం తప్పకుండా తొలగిపోతుందని శాస్త్రీయంగా నిర్ధారించినటువంటి విషయం కాదు. శ్రీవారికి శనివారం ఎందుకు ఇష్టమని చెబుతారు? కొన్ని పురాణ, స్థానిక సంప్రదాయ కథనాల్లో శ్రీవారి జీవితంలో కొన్ని ముఖ్యమైన ఘట్టాలు శనివారంతో అనుసంధానించబడినట్లుగా చెబుతారు. అందుకే శనివారం స్వామివారిని పూజించడం మరింత శుభప్రదమని భక్తులు విశ్వసిస్తారు. అయితే ఇలాంటి కథనాలు పురాణ విశ్వాసాలు, సంప్రదాయ కథనాలు అనేటటువంటి విషయాన్ని గుర్తుంచుకోవాలి. శనివారం ఏ విధంగా పూజ చేయాలి? శనివారం ఉదయం నిద్రలేచి ఇంటిని శుభ్రంగా ఉంచుకొని తలస్నానం చేసి స్వామివారిని భక్తితో స్మరించుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ అనే మంత్రాన్ని భక్తితో జపించవచ్చు. సాధ్యమైన వారు సమీపంలోని వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. స్వామివారికి పూలు, తులసి వంటి పూజా ద్రవ్యాలను సంప్రదాయం ప్రకారం సమర్పించవచ్చు. ముఖ్యంగా పూజలో మనసులో భక్తి, నిజాయితీ, మంచి ఆలోచనలు ఉండడం ఎంతో ముఖ్యమైనదిగా భావిస్తారు. శనివారం వ్రతం గురించి కొంతమంది భక్తులు సప్త శనివార వ్రతం వంటి వ్రతాలను ఆచరిస్తారు. వరుసగా 7 శనివారాలు స్వామివారిని పూజిస్తూ తమ శక్తి మేరకు నియమాలు పాటించడం ఈ సంప్రదాయంలో కనిపిస్తుంది. కానీ వ్రతం చేయడానికి ముందు తమ ఆరోగ్యం, వ్యక్తిగత పరిస్థితులు దృష్టిలో ఉంచుకోవడం చాలా మంచిది. ఉపవాసం చేయడం తప్పనిసరి కాదు. భక్తితో పూజించడం ప్రధానమైనటువంటి విషయం. కష్టాలు, ఆర్థిక సమస్యలు ఉన్నవారు చాలామంది భక్తులు దేవుణ్ణి ఆశ్రయిస్తారు. ఆర్థిక సమస్యలు, ఉద్యోగంలో ఇబ్బందులు, కుటుంబ సమస్యలు, మానసిక ఆందోళనలు ఉన్నప్పుడు శ్రీవారిని ప్రార్థించడం ద్వారా మనసుకు ధైర్యం, ప్రశాంతత కలుగుతుందని భక్తులు నమ్ముతారు. అయితే శనివారం పూజ చేస్తే డబ్బు వెంటనే వస్తుంది లేదా అన్ని సమస్యలు వెంటనే పరిష్కారం అయిపోతాయి అని చెప్పడం సరైనటువంటి విషయం కాదు. దేవుడిపై విశ్వాసంతో పాటు మన ప్రయత్నం కూడా ఉండాలి. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. శనివారం నాడు తిరుమల శ్రీవారి ఆలయంలో నిత్య కైంకర్యాలు సాధారణ క్రమంలో జరుగుతాయి. శనివారం సుప్రభాతం, తోమాల సేవ, కొలువు, పంచాంగ శ్రవణం, సహస్ర నామార్చన, దర్శనం, సహస్ర దీపాలంకరణ, ఏకాంత సేవ వంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. సుప్రభాతం శ్రీవారి ఆలయంలో జరిగే మొదటి ప్రధాన ప్రాతకాల సేవ. వేద మంత్రాల మధ్య స్వామివారిని మేల్కొల్పే ఈ సేవకు ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత ఉంది. అంటే శనివారం ప్రత్యేకమైనదే అయినప్పటికీ శ్రీవారి నిత్య కైంకర్యాలు ప్రతిరోజు తమ నిర్ణీత సంప్రదాయం ప్రకారం కొనసాగుతాయి. అసలు ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే శనివారం మాత్రమే దేవుణ్ణి పూజించాలి అనేది కాదు. సోమవారమైన, మంగళవారమైన, శనివారమైన భక్తితో స్వామివారిని స్మరించడం చాలా ముఖ్యం. దేవుడిని ప్రార్థించేటప్పుడు
మన కోరికలు మాత్రమే కాకుండా, స్వామి నాకు మంచి బుద్ధిని ఇవ్వండి, కష్టాలను ఎదుర్కొనే ధైర్యాన్ని ఇవ్వండి, నా కుటుంబాన్ని కాపాడండి, నేను ఎవరికి అన్యాయం చేయకుండా జీవించేలా ఆశీర్వదించండి అని ప్రార్థించడం మరింత గొప్పదని భక్తి సంప్రదాయం మనకు చెబుతోంది. శనివారం శ్రీవారిని పూజించడం వెనుక ఉన్నది కేవలం ఒక ఆచారం కాదు, కోట్లాది మంది భక్తుల విశ్వాసం. కష్టాలు వచ్చినప్పుడు భయపడకుండా మన ప్రయత్నం మనం చేస్తూ దేవుడిపై నమ్మకం ఉంచడం గొప్ప భక్తి. మీరు కూడా ప్రతి శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామిని భక్తితో పూజిస్తారా? అయితే కామెంట్లో గోవిందా గోవిందా అని రాయండి. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కృప మీపై, మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ గోవిందా గోవిందా. మన ఛానల్లోని విషయాలు మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మరిన్ని ఆసక్తికరమైనటువంటి విషయాల కోసం మన ఛానల్ని నిరంతరం ఫాలో అవ్వండి. ధన్యవాదాలు. నమస్కారం.